BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రాహ్మణ నాయుడు అరెస్టును వైసీపీ నేతలు ఖండించారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ఆయనపై పెట్టిన కేసు రాజకీయ కుట్రలో భాగమని ఆరోపించారు. వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన నేతను కావాలనే లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేశారని అన్నారు. 70 ఏళ్ల వయసులో కూడా రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నందుకే ఈ చర్యలు తీసుకున్నారని విమర్శించారు. ఈ ఘటనపై పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. అక్కడ నుంచి ఎంఆర్ఓ గారిని అడగడము, అసలు ఈ ల్యాండ్ గురించి పూర్తిగా మాకు పేపర్స్ కావాలి, ఇది రైట్ లీగల్ టైటిల్ కరెక్ట్గా ఉందా లేదా, మేము కొనాలనుకుంటున్నాం అని చెప్పి వీళ్ళు పోయి రెవెన్యూ అధికారులకు అడిగితే అక్కడ ఎంఆర్ఓ గారు తెలుసుకొని లేదు ఇది గవర్నమెంట్ ల్యాండు, ఆ గవర్నమెంట్ ల్యాండ్ పైన వేరే రైతులు కానీ లేదంటే మధ్యవర్తులు కానీ ఒక జూటా పేపర్లని తయారు చేసినారు అని చెప్పి యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఒక రిపోర్ట్ చేయడం జరిగింది. అలాంటప్పుడు ఇక్కడ నష్టపోయింది ఎవరు? బొల్లా రమేష్ గారు. బాధితుడు ఎవరు? బొల్లా రమేష్ గారు. కానీ ఈరోజు కేసు ఎవరిపైన పెట్టారు అంటే బొల్లా బ్రహ్మనాయుడు గారి పైన పెట్టారు. ఎవరిపైన కేసు పెట్టాలి? కేసు పెట్టాల్సింది ఎవరైతే మధ్యవర్తి ఇవంతా ఫేక్ దందా చేసినాడో, ఫేక్ పేపర్లు తయారు చేసినాడో, డబ్బులు తీసుకున్నాడో, తప్పుదావ పట్టించినాడో అతనికి అరెస్ట్ చేయాలి. కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడము, వినుకొండలో చురుగ్గా తిరగడము, అది జీర్ణించుకోలేకనే ఈరోజు ఎల్లో మీడియా కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల కుట్రలో భాగంగానే ఒక మంచి మనిషిని ఈరోజు అన్యాయంగా అక్రమంగా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఖచ్చితంగా నిజం నిప్పు లాంటిది. ఆయన బలంగా బయటికి వస్తారు, వినుకొండ ప్రజలకు అలాగే సేవ చేస్తారు. కాకపోతే ఈ కొద్ది రోజులు మాత్రము ఆయనకు ఇబ్బంది కలగొచ్చేమో, కానీ రాబోయే రోజుల్లో మాత్రము ఆయన ఇంకా బలంగా ఈ పార్టీ కోసము ప్రజల కోసము పాటుపడుకుంటూ ఆయన ఏదైతే చెయ్యని తప్పుకు ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాడో దానికి కర్మ ఫలితంగా ఎవరైతే ఆయన పైన ఇలాంటి కుట్ర చేసినారో వాళ్ళకి దేవుడే శిక్ష ఇస్తాడని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బొల్లా బ్రహ్మనాయుడు గారి కుటుంబానికి వాళ్ళ అనుచరులకి తోడుగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.